హలో అండి, ఈ వీడియోలో పెసలతో ఫ్రై రెసిపీ చూద్దామండి. చాలా సింపుల్గా టేస్టీగా బాగుంటుంది. పెసలని ఎక్కువగా మనము వెయిట్ లాస్లో డైట్లో యూజ్ చేస్తుంటాం కదా. స్ప్రౌట్స్ కానీ పెసరట్టు కానీ చేసుకొని తింటుంటాము. ఇలా సింపుల్గా ఫ్రై చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ రెసిపీ చేయడానికైతే ముందుగా పెసలని ఓవర్ నైట్ నానబెట్టుకుంటే కనుక చాలా మంచిదండి. గ్యాస్ ట్రబుల్ లాంటివి కూడా ఎక్కువగా రావు ఎక్కువసేపు నానబెడితే ఏ పప్పులైనా సరే. ఇంకా ఓవర్ నైట్ నానిన తర్వాత తగినన్ని నీళ్లు వేసి ఒక హాఫ్ స్పూన్ అంత ఉప్పు కూడా వేసేసి ఉడికించాలండి. కుక్కర్ కూడా అవసరం లేదండి. ఒక 10-15 నిమిషాల్లో ఉడికిపోయింది నాకైతే. మీరు ఎక్కువ క్వాంటిటీ చేస్తుంటే కుక్కర్లో మీకు జస్ట్ 1 or 2 విజిల్స్ లోపే ఉడికిపోతుంది. చాలా ఈజీగా ఉడికిపోతాయండి బాగా నానితే. ఎక్కువ టైం లేకపోతే కనీసం ఒక 2 గంటలైనా నానబెట్టండి. ఉడికిన తర్వాత నీళ్ళన్నీ సపరేట్ చేసి పెసలను అయితే సైడ్కి తీసుకోండి. స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఒక 2 స్పూన్ల నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసి అవి చిటపటమన్నాక ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. అవి వేగిన తర్వాత దంచుకున్న వెల్లుల్లి కరివేపాకు కూడా వేసేసి చిటికెడు ఇంగువ వేసి ఇంకొక నిమిషం పాటు వేయించాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఒక టమాటా అయితే వేసానండి. టమాటో వద్దు అనుకుంటే స్కిప్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు. ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసి టొమాటో కొంచెం మెత్తగా అయ్యేదాకా ఉడికించాలి. టొమాటో వద్దు అనుకుంటే కనుక స్కిప్ చేయండి. పెసర్లు ఉడుకుతున్నప్పుడు ఉప్పు వేసాం కదా, అందుకే ఉప్పు చూసి వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఎటువంటి కారపొడి వేయట్లేదు, పచ్చిమిర్చి వరకే వేసాను. ఇంకా అన్ని టమాటా కూడా మెత్తగా ఉడికిన తర్వాత ఉడకబెట్టుకున్న పెసర్లు వేసేసి జాగ్రత్తగా కలుపుకుంటూ ఒక 3-4 నిమిషాలు అలా వేయించుకుంటే సరిపోతుంది. ఆ ఉప్పు కారం మసాలా అనేది కూడా పట్టుకుంటుంది పెసర్లకి. తొందరగానే ఉడికిపోతాయండి. మనం విడిగా ఉడికించుకున్నా కూడా కుక్కర్ కూడా అవసరం ఉండదు. నాకైతే ఒక 10-12 నిమిషాల లోపే ఉడికిపోయినాయి. అంతే, ఒక 3-4 నిమిషాలు గ్యాప్ ఇచ్చుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చివర్లో సన్నగా కట్ చేసిన కొత్తిమీరాకు వేసేస్తే అంతే అండి, పెసల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చపాతీతో కానీ రైస్తో కానీ చాలా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చాలా బాగుంటుందండి. టొమాటో ఎక్కువ వేసుకొని మామూలు పప్పు చేసుకుంటాం కదా, అలా కూడా చేసుకోవచ్చు. పెసరపప్పు కన్నా మనం ఇలా హోల్ పెసర్లతో చేస్తే ఇంకా బాగుంటుందండి. సో ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Thanks for watching.